సార్ పొలిటికల్కి కాదు, రజాకార్ సినిమా కొన్ని వివక్షలను కూడా ఎందుకు ఎదుర్కొంది అని అంటే అసలు ఉన్నది వేరు, చెప్పొట్టింది వేరు అని అంటున్నారు. నిజమేనా సార్? అసలు ఏ ఆధారంగా మీరు ఆ సినిమాను రూపొందించారు? ఏ ఆధారాల 123 పుస్తకాలని మేము చదివి పరిశోధన చేసి ఆ స్టోరీ నిర్మాణం జరిగింది. ఎవరు కూడా దాన్ని విభేదించలే. ఎవడో ఒకడు తూకల సత్తిగాడు ఎవడో పోయి ఆడ పిటిషన్ పెడితే దాన్ని విభేదన అనరు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ సినిమా అయినా, ఎంత అది కాంట్రవర్షియల్ సినిమా అయినా, దానికి ఏమైనా మనం నిర్మాణం చేసిన తర్వాత ఏ ఆధారం మీద నువ్వు ఈ చిత్రాన్ని తీసావంటే మనం ఆధారాలు చూపించకుండా వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. నేను పర్మిషన్ తెచ్చి మొత్తం భారతదేశంలో చూపిస్తున్నా. ఎవరికి కొంతమందిని నేను చూపించలేదని వాళ్ళకు కూడా నేను చెప్పినా కదా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా నేను వాళ్ళకు ఐ హ్యావ్ పేడ్ మై హోమేజ్. ఆఖరకు పాట పాడి ప్రతి కమ్యూనిస్టుని తీసుకున్నా, ఆర్య సమాజస్ని తీసుకున్నా, ఇతర కాంగ్రెస్ నాయకులను తీసుకున్నా, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ మా గౌరవం ఆ పాట రూపంలో వాళ్ళకందరికీ గౌరవం చూపించాను. అండ్ బంపర్ సక్సెస్. ఆ సినిమా తీసి నేను ఈరోజు చరిత్రకెక్కిన. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో గూడూరు నారాయణ రెడ్డి రజాకార్ ఈయనకు 1100 మంది చంపేస్తామని చెప్పి థ్రెటన్ ఇచ్చినా ఏ సావుకు భయపడకుండా సినిమా తీసిన నేను. ఎవడేం చేస్తాడో చేసుకొని ఇక్కడ నిలబడ్డా. ఇప్పుడు ఇవాళ ఇక్కడనే ఉంటా, ఎవడని వస్తే రా అంటున్నా నేను. తెలంగాణ చరిత్రను ఎంతో అద్భుతంగా భావితరాలకు పరిచయం చేసినందుకు, అది ఎంతగానో ఘన విజయం సాధించినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్. సో ఈ తరపున తెలంగాణ ప్రజానికానికి ఏం చెప్తున్నారు సార్? మన యొక్క చరిత్ర వేరే ఉంది, ప్రస్తుతం వేరే, మాటల్లో చెప్పేది వేరే. రజాకార్లు ఆనాడు చాలా ఊతకోత కోశారు. ఏ రాజైతే ఆనాడు పరిపాలిస్తున్నాడో 7వ నిజాం సొంత ప్రజల మీద బలప్రయోగం చేసి మత మార్పిడి చేయనోళ్లకు, మహిళలకు మానభంగాలు చేశారు, పురుషుల్ని మర్డర్ చేశారు. మళ్ళా రజాకారులు పుట్టకుండా ఉండాలంటే మీరు కళ్ళు తెరిచి చెవులు తెరిచి ఉండాలి, మీరంతా ఐకమత్యంతో ఉండాలి. మళ్ళీ రజాకారులు పుట్టొద్దంటే మీరు బీజేపీని ఎన్నుకోవాలని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.